సంవత్సరానికి ఒక్కరోజే తెరుచుకునే ఉత్తర ద్వారం. ఆలయంలో సాధారణంగా తూర్పు ముఖంగా ఉండే దేవాలయాన్ని దర్శించుకుంటాం. కానీ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే ఉత్తర దిక్కున ఉన్న ద్వారాన్ని తెరిచి దాని ద్వారా స్వామివారిని దర్శించుకోవడం మన సాంప్రదాయం. దేవతలకు సూర్యోదయం ఉత్తరాయం మనకు ఒక సంవత్సర కాలం. దేవతలకు ఒక్క రోజుతో సమానం. దక్షిణాయనం వారికి రాత్రికాలం అయితే ఉత్తరాయణం పగటి కాలం. సరిగ్గా వైకుంఠ ఏకాదశి రోజే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే ఇది దేవతలకు బ్రహ్మ ముహూర్తం, ఉదయం లాంటిది. వారు నిద్రలేచే ఈ పవిత్ర సమయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్మకం. ముక్కోటి దేవతల దర్శనం. పురాణాల ప్రకారం రాక్షసుల బాధలు భరించలేక ముక్కోటి మంది దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు వేడుకోవడానికి వైకుంఠ ద్వారానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకుంటారు. విష్ణు అవతార అభయమిచ్చిన పర్వదినం ఇదే. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. మోక్ష మార్గం, జ్ఞానద్వారం, ఆధ్యాత్మిక ఉత్తర దిక్కు జ్ఞానాన్ని ప్రతీక. ఆ అజ్ఞానం దక్షిణం చీకటి నుంచి జ్ఞానం, ఉత్తరం వెలుగు వైపు పయనించడానికి ఇది సూచిస్తుంది. ఈ ద్వారం గుండానే ప్రవేశించడం అంటే జన్మ రాహిత్యాన్ని కోరుకుంటూ మోక్ష మార్గంలోనే నడవడమే. ఈ పవిత్రమైన రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పూర్వజన్మ ఉండదని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.